హలో నమస్తే. కొన్ని కంపెనీలు గనుక కస్టమర్‌ని అలవాటు చేయటానికి తక్కువ ప్రైస్‌కి ఫ్రీగా ప్రీమియం ప్రీమియం ప్రైసులు ఇస్తారనమాట. అంటే ముందు తక్కువ బేసిక్‌గా రిలయన్స్ కంపెనీ లాంటి వాళ్ళు గతంలో ఏం చేశారంటే, ఈ జియో తీసుకొచ్చినప్పుడు జియో ఫ్రీ అన్నారు. ₹1కే 3 నెలలు ఫ్రీ ఇచ్చారు. ఇష్టం వచ్చినట్టుగా డేటా వాడుకోమన్నారు. మొత్తానికి డేటా అలవాటు పడ్డ తర్వాత ఇప్పుడు నెలకు ₹350 నుంచేస్తున్నాడు జియో వాళ్ళు. ఇప్పటికే ఇంటర్నెట్లో అలవాటు అయిపోయారు. చదువురానని కూడా యూట్యూబ్ చూడటము, మొత్తానికి అలవాటు పడిపోయారు. జియో లాంటి కంపెనీలు ఫ్రీ డేటా ఇవ్వటం వల్ల. అది కంపెనీల స్ట్రాటజీస్ వాళ్ళని అలవాటు చేయడానికి. ఇప్పుడు ఏంది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ మందు అలవాటు చేయడానికి ఇలాంటి ప్లానింగ్ చేసుకున్నారేమో మనకైతే తెలియదు. చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ప్రామిస్ చేశారు, మీకు మందు తక్కువ ధరకే ఇస్తాను, నాణ్యమైన తక్కువ ధరకి ఇస్తానని. దేశ చరిత్రలో కాదు, ప్రపంచ చరిత్రలోనే ఏ రాజకీయ నాయకుడైనా సరే మందు రాజకీయ ఎన్నికల్లో పెట్టడం అనేది ఒక చంద్రబాబు నాయుడు గారు చేశారు. సరే, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా అదే కావాలి కాబట్టి ఓటేశారు, ఓకే. ఇప్పుడు రాగానే ఆయన మాట నిలబెట్టుకున్నారు. మందు ధరలు మొత్తం తక్కువ ధరకేసి టెండర్స్ కూడా వాళ్ళకు అనుకున్న వాళ్ళకే టెండర్స్ పోయినాయని చెప్పి రూమర్స్ వచ్చేసినాయి. ప్రభుత్వాన్ని అంటే ప్రైవేట్ బ్రాండ్లు మొత్తం తీసుకొచ్చారు. ప్రైవేట్ బ్రాండ్లు తీసుకొచ్చి అనుకున్న వాళ్ళకి టెండర్స్ ఇప్పించేసి మొత్తం పగడ్బందీగా జరిగింది. సరే, మరి ఇంత తక్కువ ధరకి వాళ్ళకి లాభాలు ఎట్టొస్తాయండి? చంద్రబాబు నాయుడు గారు ఇలా నిర్ణయం తీసుకుంటే ప్రభుత్వ సంస్థలు అయితే సరే ఏదో ఫ్రీగా తక్కువ ధరకి ఇచ్చేస్తాయి, ప్రైవేట్ వాళ్ళని తీసుకొచ్చి తక్కువ ధరకి ఎందుకు ఇచ్చారా అని అనుమానం ఉంది. ఇప్పుడు అనుమానం తీరింది. అదేంటంటే వాటన్నిటికి ధర పెంచేశారట. ఇప్పుడు అంటే ముందు తగ్గించి ప్రైవేట్ వాళ్ళని తీసుకొచ్చి ప్రైవేట్ వాళ్ళకి అనుకున్నటువంటి వాళ్ళకి టెండర్లు ఇచ్చి ప్రజలకి మందు అలవాటు చేసి ఇప్పుడు ధరలు పెంచారట. అయిపోలే, పక్కా రిలయన్స్ స్ట్రాటజీ కదా ఇది, కస్టమర్స్ని అలవాటు చేయడానికి. సరే పోనీ, ఇదేమైనా మంచి అయితే ఏ స్కూల్కి వెళ్ళడానికి అలవాటు చేశారు, పిల్లలకి కనుక చాక్లెట్ ఇస్తారా స్కూల్కి వస్తే అని చెప్తే ఉపయోగం ఉంది. పిల్లలు స్కూల్కి వెళ్తారు చాక్లెట్ల కోసం. లేదంటే మీరు చదువుకుంటే స్కాలర్షిప్లు ఇస్తాము, నెంబర్ 1గా చదివితే అంటే దానివల్ల ఉపయోగం ఉంది. లేదంటే మీరు వర్క్ చేయండి, మీరందరూ కష్టపడి వర్క్ చేస్తే మీకు ఎడిషనల్గా బోనస్ ఇస్తామంటే ఉపయోగం ఉంది. ఇలా మందు తాగితే తక్కువ ధరకే మందుకి ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం మందుకి అలవాటు చేసి వాళ్ళ అలవాటు పడ్డ తర్వాత జియో కనుక ఫస్ట్ ఫ్రీ ఇచ్చి ఆ తర్వాత పెంచినట్టు ధరలు పెంచారు. ఆ ధరలు ఎలా పెంచారు చెప్పండి, వినండి, చెప్తున్నాను. అవి ఏంటి, ఆ ధరలు ఏంటి అనేది చెప్తున్నా. ఓకే, ఏంటంటే అవి ఏపీ తెలంగాణ మందు బాబులకు భారీ షాక్ తగిలింది. మద్యం ధరలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 99కే అమ్మే బ్రాండ్ ఏదైతే ఉందో, ₹99 అమ్ముతున్నారు ఒక బ్రాండ్. ఆ బ్రాండ్ ఏదైతే ఉందో ఆ బీరు మినహా, ఆ బ్రాండు ప్లస్ బీరు మినహా మిగిలిన అన్ని కేటగిరీ మద్యం ధరలు సవరిస్తున్నట్టు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటు తెలంగాణలో బీరు ధరలు పెరిగాయంటే రాష్ట్రంలో బీరు ధరలు 15% పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. అంత 15% పెరిగిందట ప్రైస్ మొత్తం. రాష్ట్రంలో బీర్ల ధరలు పెరిగాయి. ప్రాథమిక ధర, బేసిక్ ధరను పెంచుతూ ఎక్సైజ్ శాఖ కొత్త ఉత్తర్వులు జారీ చేసింది. వీళ్ళు ప్రభుత్వం వచ్చి 6 నెలలు కూడా కాలేదు కదండి. 6 నెలలకే ధరలు రివైజ్ చేస్తారు. కనీసం ఒక 1 year అని ఉండాలిగా. when you announced a scheme, the scheme should be implemented for at least one year, right? దాన్ని ఎలక్షన్ ప్రామిస్ అంటారా? మీరు ఒక్కసారి ఇచ్చి ఎలక్షన్ ప్రామిస్ చేసి తగ్గిస్తానని చెప్పి తక్కువ ధరలకు ఇస్తానని చెప్పేసి వాళ్ళు తగ్గించి మళ్ళీ 6 నెలల్లో మీరు పెంచి, అది స్ట్రాటజీ కదా అది. దీంతో అన్ని బ్రాండ్ల బీర్ల ధరలు చిల్లర ధర
లో సుమారు 15% పెరుగుదల కనిపిస్తుందంట, కనీసం 15% పెరిగిందంట. ఎంఆర్పి పెంపు లైట్ టు స్ట్రాంగ్ బీర్ల కొత్త ధరలు వచ్చండి. ఏదో లైట్ టు స్ట్రాంగ్ బీర్లు అంటే ఏంటో మరి, అది చాలా లైట్ అంటే ఓకే, తక్కువ మత్తు ఎక్కువ మత్తు ఇచ్చేదేం అయి ఉండొచ్చు. ఓకే, విశ్వసనీయ సమాచారం ప్రకారం లైట్ బీరు 150 నుండి 180 రూపాయలకి పెరిగింది. విశ్వసనీయ సమాచారం లైట్ బీరు ధర 150 నుంచి 180కి, స్ట్రాంగ్ బీరు 160 నుంచి 190కి పెరిగే అవకాశం ఉంది. రౌండింగ్ ఆఫ్ విధానాన్ని అనుసరించే ప్రభుత్వ ధోరణి కారణంగా ఖచ్చితమైన పెంపు వివరాలు నేడు స్పష్టతకు వస్తాయి. అంటే అవకాశం ఉందన్నాడు. 150 నుంచి 180 దాకా పోతాయంట లైట్ బీర్లు, స్ట్రాంగ్ బీర్లు 160 నుంచి 190 దాకా పోతాయట. సో పర్ఫెక్ట్గా ఎంత అనేది చెప్తారు. అదేది ఎంఆర్పి, అది కూడా మళ్ళీ ఎంఆర్పిల మీద వేసుకొని పైన కొద్దిగా ఆ రౌండ్ ఫిగర్లు వేసి ఆ ధరలు ఇంక వేరుగా ఉంటాయి అవి. ఓకే, కొత్త స్టాకు కొత్త ధరలు, పాత స్టాకు మార్పులు లేవు. ఓకే, నేటి నుంచి వైన్ షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లకు డిపోల్లో చేరే కొత్త స్టాకు కొత్త ధరలకు విక్రయించబడుతుంది. అయితే సోమవారం నాటికి డిపోల నుంచి పంపిణీ చేసిన బీర్లను పాత రేటుకి అమ్మాల్సి ఉంటుంది. ఓకే, దట్ ఈజ్ ఓకే. బీర్ల కంపెనీల డిమాండ్కు ప్రభుత్వం స్పందన. బేసిక్ ధర పెంపు, బకాయిల చెల్లింపుల విషయంలో గతంలో బీర్ల తయారీ కంపెనీలు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చాయి. ముఖ్యంగా కింగ్ ఫిషర్ బ్రాండ్ కొంతకాలం సరఫరా నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రభుత్వం ధరల నిర్ణాయక కమిటీ సిఫారసుల మేరకు ఎట్టకేలకు ప్రాథమిక ధర పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అదే అల్టిమేట్గా ఎందుకు పెంచారంటే ఆ ప్రభుత్వ కంపెనీలే, ప్రైవేట్ కంపెనీ, నాకు ప్రభుత్వం సార్ ఓకే, ప్రైవేట్ కంపెనీలు, ఈ యొక్క ప్రైవేట్ కంపెనీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒత్తిడి చేశారని పెంచారట ధరలు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వంలో చేసింది ఏంది? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయనే బ్రాండ్ని స్టార్టింగ్లోనే హైయెస్ట్ ప్రైస్కి పెంచి, ఎందుకు పెంచారు అని అంటే వీళ్ళెవరు తాగకూడదు, నా ఎయిమ్ ఏంటంటే వీళ్ళు తాగకూడదు అని అన్నారు. కామన్ మ్యాను, మిడిల్ క్లాస్ వాడు తాగకూడదు, తాగి చెడిపోతున్నారు, వీళ్ళని తగ్గించడమే నా పని అని చెప్పేసి ఓన్లీ బార్ల్లో అక్కడ ఇక్కడ మాత్రమే నేను ఆ దశల వారీగా దాని మద్యపాన నిషేధం చేస్తానని ఒక ఎయిమ్తో వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి గారు. పెట్టడమే హైయెస్ట్ ప్రైస్ పెట్టి, ఇక డబ్బులు లేనివాడు తాగడం మానేశాడు, డబ్బులు లేని వాళ్ళకి తాగడం మానేశారు. ఓకే, సరే ఇక చీప్ లిక్కర్ తాగారు మీరు, ఆ మందు ఇవ్వటం వల్ల చీప్ లిక్కర్ తాగారు, గంజాయికి అలవాటు పడ్డారు అని ఇది ఒక ప్రచారం నడిచింది. విశాఖపట్నం హాస్పిటల్లో ఆ బెడ్ మీద పడుకున్న వాళ్ళు, ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు చీప్ లిక్కర్ వల్ల, గంజాయి వల్ల వాళ్ళ కిడ్నీలు చెడిపోయినాయి అని చెప్పేసి హాస్పిటల్ రికార్డు తీసుకొని, పురంధేశ్వరి గారు లాంటి హాస్పిటల్లోకి వెళ్ళి రికార్డులు తీసుకొని, అది ఒక చాలా స్ట్రాటజిక్గా జరిగింది అది. ఓకే, మరి ఇది గతంలో వీళ్ళు ఎక్కడ సప్లై చేశారు? కింగ్ ఫిషర్ వాళ్ళు కొంతకాలం నుంచి ఇవ్వట్లేదట, ఇప్పుడు మీరు మళ్ళీ ఇవ్వాలంటే ధర పెంచాలన్నది కనిపించారట కింగ్ ఫిషర్ కంపెనీ వాళ్ళు. ఈ కింగ్ ఫిషర్ కంపెనీ లండన్లో ఉన్న అతను విజయ్ మాల్యాకి సంబంధించింది. మరి లండన్ నుంచి ఏమైనా చక్రం తిప్పాడో మనకు తెలియదు. మద్య వినియోగదారులకు కొత్త భారం. ఈ పెంపుతో మద్య వినియోగదారులపై అదనం భారం పడి ఉంది. కొత్త ధరలు మంగళవారం అమల్లోకి రానుండగా వినియోగదారులు ముందు రోజుల్లో బీర్లను పెద్ద మొత్తంలో కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఏపీలో సైతం పెరిగిన మద్యం ధరలు. ఇక ఏపీ సర్కార్ సైతం మద్యం ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 99 లిక్కరు, బీరు మినహా అన్ని కేటగిరీ రేట్లు పెంచుతూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. కాగా లిక్కర్ రేటు బాటిల్పై 10 మాత్రమే పెరిగిందని ఏపీ ఎక్సైజ్ శాఖ కమిషనర్ నిశాంత్ కుమార్ చెప్పారు. ఓకే, బ్రాండ్ సైజుతో సంబంధం లేకుండా బాటిల్పై 10 రూపాయలు మాత్రం పెంచినట్టు వెల్లడించారు. 99 లిక్కరు, బీరు ధరల్లో ఎలాంటి పెరుగుదల లేదన్నారు. ధరలను మద్యం షాపులన్నీ డిస్ప్లే చేయాలని సూచించారు. అదే 10 రూపాయలు పెంచారట అని వీళ్ళ ప్రకారం. బట్ ఈయన అసెస్ చేయటం ఏంటంటే 30 రూపాయల వరకు పెరిగే అవకాశం ఉందని ఇది TV9 వాళ్ళు రాసినటువంటి కథనం, TV9 వాళ్ళ ప్రకారం. థ్యాంక్ యూ.